ఈరోజు ఏంటంటే ఆయనకి 151 సీట్స్ ఇచ్చారు. ఏదో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారని అనుకున్నారు. ప్రజలు ఏంటంటే ఆయన నాన్నగారిని చూసి ఇచ్చారు ఆ సీట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రపు వాడని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒక అధికారం ఉందని ఒక మహిళని వేధించడం, అది కూడా ఏంటి రూమ్లో పెట్టి వేధించడం అనేది, అది కూడా పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్స్ని, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ చేతి కింద పెట్టుకొని ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని వేధించడం అనేది చాలా దరిద్రపు విషయం అన్నమాట. ఎందుకంటే ఇది ఈ న్యూస్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, ఈ ఇండియా మొత్తం వెళ్తుంది. కాబట్టి మా రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ అనమాట. ఇలాంటి దరిద్రపు ఎక్స్ సీఎం వల్ల మా రాష్ట్రం యొక్క పేరు పోతుంది. కాబట్టి ఆయనకి ఎన్నో కేసులు ఉన్నాయి, ఆయన మీద ఎన్నో కేసుల మీద బెయిల్ వేసుకుని తిరుగుతున్నాడు. కానీ ఈ ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్లలో ఈ కేసులో అయితే ఈ మహిళకి ఏదైతే టార్చర్ చేశాడో దీని గురించి అయితే కంపల్సరీ జైలుకి వెళ్తాడు ఆయన. 5 ఏళ్ళలో ఎన్నో వరదలు వచ్చినాయి మీకు తెలుసు. ఎప్పుడైనా ఆయన సందులో తిరిగాడా? ఎప్పుడైనా ఎక్కడైనా రోడ్డు మీద వచ్చాడా జనాలకి? అది కూడా ఏంటి, బ్యానర్లు అడ్డం పెట్టి లేదంటే పరదాలు పెట్టి వచ్చాడు. అతని క్యాంపెయిన్కి కూడా జనాలు ఎవరి కోసం వస్తున్నాడు క్యాంపెయిన్కి? అతని షోయింగ్ కోసం వస్తున్నాడు లేదా ప్రజల యొక్క బాధను తెలుసుకోవడానికి వస్తున్నాడు అనేది ప్రజలు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ డే ఎప్పుడైతే వాటర్ వచ్చిందో, వరద బొడమేరు వాటర్ వచ్చిందో, అప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆ వాటర్ వెళ్ళే వరకు, ఆ కట్టే వరకు, బొడమేరు కట్టే వరకు ఇక్కడే ఉండి, అది ఆ వాటర్ పోయే వరకు ఇక్కడ ఉండి ప్రజల యొక్క సమస్యలైనా సరే, భోజనం సమస్యలైనా సరే, మిల్క్ సమస్యలైనా సరే, వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ ఎవ్రీథింగ్ అతను కరెక్ట్గా వెళ్తుందా లేదా దానికి ఒక టీం పెట్టి మానిటరింగ్ చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ దగ్గరుండి, అది కూడా ఆయన స్వయంగా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సీఎం అని మనకి కావాలండి. ఏదో వచ్చేసి ఏదో జనాలకి సానుభూతి చూపించేసి నేను ₹1 ఇస్తున్నానని చెప్పాడు. ఎక్కడిచ్చాడు ₹1? అసలు ఎవరికి ఇచ్చాడు ₹1? ఎక్కడైనా ఉందా? ఎవరికైనా అడగండి, ప్రజలకు అడగండి, ఎక్కడ ₹1 ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చారు ₹1? కేవలం ఏంటంటే జనాలకి ఇప్పుడు కూడా ముబ్బు పెడుతున్నాడు. జనాలకి ఎవరు దొరికితే వాళ్ళకి బిస్కెట్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే జనాలు ఆల్రెడీ తెలిసిపోయింది దీనికి ఏమీ వాల్యూ లేదు. జనాలు ఏంటంటే ఏదో వేశారు ఆయనకి, ఇప్పుడు తెలుస్తుంది నేను అనవసరంగా ఇతనికి 5 ఏళ్ళు ఇవ్వడం వల్ల మేము ఒక 20-30 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాము. ఇలాంటి వాడు మనకు వద్దు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ని ఎమ్మెల్సీస్ని తరిమి కొట్టారు ప్రజలు. ఆటోమేటిక్గా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు ఉండరు, ఆటోమేటిక్గా ఇంక బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడే ఆయన బయటకు పారిపోతున్నాడు. బెయిల్ తీసుకొని పిటిషన్స్ వేస్తున్నారు కోర్టులో. ఇతనికి ఏంటంటే లైఫ్ లాంగ్ బెయిల్ కావాలంట, 5 years కూడా బెయిల్ కావాలంట. ఏంటంటే అతను బయటికి వెళ్ళడానికి ఏదో సమ్ కాజ్కి ఒక 15 days 20 days ఇస్తారు పాస్పోర్ట్. ఇతనికి ఏమో లైఫ్ లాంగ్ ఫ్రీనెస్ ఇవ్వాలంట. ఇతని కేసులు పక్కన పెట్టి లైఫ్ లాంగ్ పాస్పోర్ట్ ఫ్రీగా ఇవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇతను ఎవరికి ఏం అడ్డం పెట్టకూడదు. అంటే ఇతనైతే అధికారం పోలీసులకి ఐపీఎస్ ఆఫీసులు అడ్డం పెట్టుకొని ఒక మహిళల్ని బయట వేరే స్టేట్ మహిళల్ని వేధించవచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్న బాధలేంటి, ప్రజల సమస్యలేంటి తెలుసుకునే ఆయనకి చిత్తశుద్ధి అయితే లేదు. అతని చెత్త ఎక్స్ సీఎం కాబట్టి అతనికి చెత్తగా ఓడించారు. చెత్త మీద వేసే పన్ను జనాలకి తెలిసింది, చెత్తగా ఓడించారు. నెక్స్ట్ సైడ్ అసలు లేడు, ఆయన ఉండడు. ఇంకా డైరెక్ట్ ఆయన లండన్కి ప్లాన్ చేసుకుంటున్నాను. నేను అనుకోండి ఏంటంటే అందుకే లైఫ్ లాంగ్ పాస్పోర్ట్ ఫ్రీగా కావాలి, నాకు ఎవరు అడ్డం పెట్టకూడదని లండన్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడు. అది